మినీ ప్రపంచానికి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న ఎంప్లాయీస్ కానీ లేదా పెన్షనర్స్ కానీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా మాట్లాడుతున్న సంగతి ఈహెచ్ఎస్ గురించి. వైద్యం చేయించుకున్నా కూడా సరైన సమయంలో నిధులు రావటం లేదు, బిల్లులు పడటం లేదని చాలా కాలంగా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా కూడా ఈహెచ్ఎస్ విషయంలో చాలా వరకు నిర్లక్ష్య ధోరణి కనపడుతుందనేది ప్రధానమైన ఆరోపణగా కనపడతా ఉంది. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఈరోజు పఠాన్ బాజీ గారి దగ్గరికి రావటం జరిగింది. సిపిఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అనేక రకాలైన సంఘాలకి ఆయన జేఏసీకి కూడా సెక్రటరీగా పనిచేస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ ఈహెచ్ఎస్ అంటే ఏమిటి, అసలు దీంట్లో ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి? సార్, మినీ ప్రపంచ వీక్షకులకు, రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు నమస్కారం. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగుల మనసులోని మాటను తెలియజేస్తూ ఉన్నటువంటి మీలాంటి మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో మేము మా సమాజం ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈహెచ్ఎస్ అనేటటువంటిది ఒక మేడిపండు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నాం. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వాళ్ళకి ఏవి డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదని మేడిపండు మాటలు టీవీల్లోనూ పేపర్లోనూ చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఈహెచ్ఎస్ అనేటువంటి పథకం ఎలా తయారైందంటే, మన చిన్నప్పుడు దాదాపు 30-40 సంవత్సరాల క్రితం రోడ్ల మీద వెళుతూ ఉంటే ఒక వ్యక్తి పెద్దగా డోలు కొడుతూ ఆ బాబు జేబులో ఏముంది, ఈ అమ్మ బ్యాగ్లో ఏముంది, లేకుంటే ఆ వెళ్తున్నటువంటి తాత సంచిలో ఏముందని చెప్పేసి ఒక మాటలు చెప్పి గారడి, అందులో ఏముందో చెప్పి దానిలో మూలికలు అమ్ముకునేవాడు. ఇది గారడి. ఈ గారడి విద్య నశించిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నాంలే, కానీ కాదండి, ఈహెచ్ఎస్ రూపంలో ఇంకా బతికే ఉంది. ఏంటి ఆ గారడి అంటే, ప్రభుత్వాలు చెప్తున్నటువంటి విషయం వేరు, వాళ్ళు చెప్తున్నటువంటి పథకాలు మాకు అందిస్తున్నామని, ఎంతో కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నామని, దీనికి ఎంతో మేము ప్రాముఖ్యతనిస్తున్నామని, ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆరోగ్యమే మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా మేడిపండు చందమే. ఎలాగంటే 1972 నుంచి ఏపీఐఎంఏ అనేటటువంటి ఒక పథకం ఉండేది. అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ అనేటువంటి ఒక పథకం. ఆ పథకంలో మెడికల్ రీయింబర్స్మెంట్ ఉండేది. అంటే ఏదైనా ఒక ఉద్యోగి బాధలు పడుతూ ఉన్నట్లయితే, అనారోగ్యానికి గురైనట్లయితే, ఉద్యోగి కావచ్చు, రాజకీయ నాయకుడు లేదా అతని కుటుంబం కావచ్చు, లేదా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగి అతని కుటుంబం కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా జాగ్రత్త గమనిస్తే ఉద్యోగులకు మాత్రమే ఈహెచ్ఎస్ ఉందని చెప్పేసి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అందులో వాస్తవం లేదు. ఇటు సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగి అతని కుటుంబం, అటు రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలు, అలాగే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు, వీళ్ళందరూ కూడా ఈ ఈహెచ్ఎస్ స్కీమ్లో కవర్ అవుతారు. అయితే ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనం జబ్బు పడినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఏదైతే జబ్బు పడ్డామో దానికి ట్రీట్మెంట్ తీసుకొని, దానికి సంబంధించిన బిల్లులు మనం హాస్పిటల్ నుంచి తీసుకొని, అయా మాకు ఇంత ఖర్చు అయిందని చెప్పేసి మనం ప్రభుత్వానికి విన్నవించినట్లయితే, దాంట్లో వాళ్లకు నిర్ణయించినటువంటి ప్యాకేజెస్ కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ మనం చెల్లించినటువంటి అంశంతో వాళ్ళకి అనవసరం. మీరు ₹1,00,00,000 చెల్లించండి, 10 లక్షలు చెల్లించండి, 50 లక్షలు చెల్లించండి, వాళ్ళకి అనవసరం. వాళ్లకు ఒక స్పెషలిస్ట్ ప్యానెల్ ఉంటుంది, డాక్టర్స్. వాళ్ళు మన ప్యాకేజీలో ఈ ట్రీట్మెంట్కి ఇంత నిర్ణయించామని చెప్పేసి అంటే, మీరు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మీకు 5 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఈహెచ్ఎస్. అంతకుముందు రీయింబర్స్మెంట్ అనేవాళ్ళు. అంటే ఆ బిల్లులు సబ్మిట్ చేస్తే వాళ్ళ ప్యాకేజీకి అనుకూలంగా వాళ్ళు మనకు అమౌంట్ చెల్లించేవాళ్ళు. చాలామంది అనుకుంటా ఉంటారు, ఎందుకు ఇవ్వాలి మీరు డబ్బులు? ఈహెచ్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్లకు, ఇంత జీతాలు తీసుకుంటున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అపోహ కూడా చాలామంది ప్రజల్లో కూడా ఉంది. నేను అంటాను, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కూడా ఈ రాష్ట్రంలోని పౌరులే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు ఆరోగ్య భద్రత కింద ఆరోగ్యశ్రీ అనే కార్డు ఇది దిగువ స్థాయి ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా
తమ దేశంలో ఉన్నటువంటి తమ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, వాళ్లకు 2 విషయాలు మాత్రం ఫ్రీగా అందించడం అనేది ఏ దేశానికి పోయినా జరుగుతూనే ఉంటుంది. అది సంక్షేమ రాజ్యాలు. అవేంటంటే 1 వైద్యం, 2 విద్య. ఈ వైద్యం అందించేటువంటి దాంట్లో వీళ్ళకు మరి సాధారణ ప్రజలకు అందిస్తున్నట్లుగానే మాకు కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తే సరైనటువంటి సర్వీస్ని అందించగలడు. ఎ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం అనేటటువంటి చాలా అత్యావశ్యకమైంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన తర్వాత అతను ఆరోగ్యం బాగోలేకపోయినట్లయితే అతను చేయాల్సినటువంటి డ్యూటీస్లో 100% చేయడానికి అవకాశం ఉండదు. తప్పులు దొరికేటువంటి అవకాశం ఉంది. ప్రజలకు రావాల్సినటువంటి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉండదు. అందువలన అతన్ని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. బాగుంది. దాని తర్వాత దీన్ని కాలక్రమేణా పేర్లు మార్చడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అని, ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ అని, తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని రకరకాలుగా మార్చారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే ఈ పథకం పేర్లు అయితే మారుతున్నాయి గవర్నమెంట్లో వచ్చినప్పుడల్లా, కానీ పథకంలో ఉన్నటువంటి అసలు సిద్ధాంతాలు ఏవైతే దెబ్బతిన్నాయో, ఏవైతే మూలన పడ్డాయో, ఏవైతే మాకు కంటకంగా మారినాయో వాటిని మాత్రం, వాటి జోలికి మాత్రం ఎవరు వెళ్ళట్లా. బోర్డులు మారుస్తున్నారు. ఈ ఈహెచ్ఎస్ అనేటటువంటిది నేను ఇందాక చెప్పినట్లుగా మాయల మరాఠీ చేతిలో ఉండేటటువంటి ఒక మోడీ. అంతేగాని దీనివలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈరోజు లాభపడుతున్నారు, ఏదో చాలా వ్యయమైపోతుందని చెప్పేసి అన్నటువంటి మాట చాలా వాస్తవం లేనటువంటి అంశం. అది అవాస్తవం. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే అసలు ఈ పథకంలో ఉన్న లోపాలు ఏమిటంటారు? చాలామంది దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ ఎక్కడ కనిపించినా కూడా ఈహెచ్ఎస్ గురించి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఈ పథకంలో ఉన్న లోపాలు ఏమిటి సార్? దీన్ని పూర్తిగా ప్రభుత్వాన్ని నిందించేదానికంటే కూడా ఈ రాష్ట్రంలో రికగ్నైజ్డ్ యూనియన్స్ అని కొన్ని ఉన్నాయి. అంటే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంఘాలు. ప్రభుత్వం నుంచి అధికారులు కొంతమంది, ఉద్యోగ సంఘాల్లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో కొంతమంది ఏర్పడి 50% ఆఫ్ ఒక స్టీరింగ్ కమిటీ అనేది ఉంటుంది. దీంట్లో సిఎస్ గారి చైర్మన్షిప్లో ఉంటుంది. దీనిలో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదా ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఏవైతే ఈహెచ్ఎస్ సేవలు అందిస్తున్నాయో అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనే మానిటరింగ్ చేసేటువంటి అధికారం కూడా వీళ్ళకుంది. అలాగే ప్యాకేజెస్ని రివైజ్ చేసేటువంటి అధికారం కూడా వీళ్ళకుంది. లేదా ఎవరైనా ఇచ్చేటువంటి ఫిర్యాదులు సరిగా పనిచేయనటువంటి సందర్భంలో దాని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా వీళ్ళకు ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఎవరు మీటింగ్ అటెండ్ అవుతున్నారు, ఎవరు సలహాలు ఇస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదులే. కానీ ఈ రోజు వరకు ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి కొన్ని లక్షల సమస్యలు ఈ రోజు వరకు పరిష్కారం కాకుండా ఉన్నాయంటే ప్రభుత్వం మీద నెట్టేద్దామా? వీళ్ళకేం బాధ్యత లేదా? మరి ఈహెచ్ఎస్లు ఈ ట్రస్ట్లో సభ్యులుగా ఉన్నటువంటి రికగ్నైజ్డ్ యూనియన్స్ లీడర్స్ ఏం చేస్తూ ఉన్నారు? వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నారా? ఎంప్లాయీస్ కన్నా వివరిస్తున్నారా? ఎంతసేపటికి డిఏ, ఎంతసేపటికి పిఆర్సి, ఎంతసేపటికి ఐఆర్, అవి కూడా కావాల్సిందే ఖచ్చితంగా. కానీ జబ్బుతోటి బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తికి డిఏ కంటే ప్రాణం ముఖ్యం, ఐఆర్ కంటే ప్రాణం ముఖ్యం, అలాగే పిఆర్సి కంటే ప్రాణం ముఖ్యం. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఈ ఈహెచ్ఎస్ ట్రస్ట్లో సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, తనకు వచ్చేటటువంటి శాలరీని అనుసరించి దాన్ని 3 స్లాబులుగా విభజించారు. శాలరీస్ బేస్ చేసుకొని 1 నుంచి 4 క్యాడర్ వైజ్గా వాటిని విభజించడం జరిగింది. 1 నుంచి 4 క్యాడర్స్ వరకు 225 రూపాయలు ప్రతి నెల మేము ఈహెచ్ఎస్కి చెల్లించాలి. ఆ తర్వాత 5 నుంచి 17, 18 నుంచి 32 ఇట్లా అంటే మాకు వచ్చే బేసిక్ శాలరీని బట్టి వాటిని స్లాబ్స్గా విభజించారు. అయితే ప్రతి నెల మేము కడతా ఉంటాం కాంట్రిబ్యూషన్. అది ఆటోమేటిక్గా డిడక్షన్లో ఉండేటటువంటిది. ప్రభుత్వం మా నుంచి మినహాయింపు తీసుకొని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అయితే సేవల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా ఈ రోజుకు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అంటే 2000 ఎప్పుడో దశాబ్దం క్రితం దీన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్గా ప్రకటించి ఈహెచ్ఎస్ని మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు కార్డు తీసుకెళ్ళి చూపిస్తే హ్యాపీగా మీకు ట్రీట్మెంట్ చేస్తారని చెప్పినటువంటి ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయో, లేకుంటే ఈ రికగ్నైజ్డ్ యూనియన్స్ ఏవైతే మేము అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే రావాలో మొత్తం సాధించి పెట్టామని వాళ్ళ కౌన్సిల్ మీటింగ్లో చెప్పుకుంటున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు కళ్ళు మూసుకున్నారో నిద్రపోయారో తెలియదులే. కానీ
కార్డు తీసుకెళ్తే బయటికి పోమని చెప్పేటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఎంపానల్డ్ హాస్పిటల్సే. అవన్నీ కూడా లిస్ట్లో ఉన్నటువంటి హాస్పిటల్సే. అయితే హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే మేము ఈహెచ్ఎస్లో చేరతామని చెప్పేసి కొన్ని నామ్స్ని అనుసరించి వాళ్ళు చేరతారు సభ్యులుగా. అంటే ఆ హాస్పిటల్లో ఉండేటువంటి ట్రీట్మెంట్స్ ఏ ఉద్యోగి అయినా సరే తన కార్డుని తీసుకెళ్ళి చేరడం ద్వారా చేసుకోవచ్చు. కానీ అందులో ఎంపానల్డ్ హాస్పిటల్స్ అయినప్పటికీ మాకు ఈ కార్డు చెల్లదు, అవసరమైతే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురండి, మేము చేర్చుకుంటాం, ప్రమాణంగా వైద్యం చేస్తామని చెప్పేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కేవలం ఈ ఈహెచ్ఎస్ అనేటటువంటి స్కీమ్లో మనం కార్డు తీసుకెళ్ళామనుకోండి, ఆ కార్డు కేవలం 10 గంటల నుంచి లేదా 9 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ తర్వాత వెళ్తే ఆ ముందు వెళ్తే మిమ్మల్ని చేర్చుకోరు. కానీ ఈ కార్డు ఉంది చూసారా, మన ఆరోగ్యశ్రీ కార్డు, అది ఎప్పుడు తీసుకెళ్ళినా కానీ వాళ్ళని రెడ్ కార్పెట్ తోటి హాస్పిటల్ చేర్చుకోవడానికి అవకాశం ఉంది. చేర్చుకోవద్దంటలేదు మేము. ఆరోగ్యశ్రీ కార్డులో దానికంటే దీనికంటే అదే విలువైంది, అదే విలువైంది. వాస్తవంగా చూసినట్లయితే అదే విలువైంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సాక్షాత్తు మన రాష్ట్ర సచివాలయంలో పనిచేసేటువంటి, పేరు ఎందుకులేండి, ఒక సచివాలయ ఉద్యోగి వాళ్ళ భార్యకు ఒక జ్వరం వచ్చింది, అన్ఐడెంటిఫైడ్ ఫీవర్ అని చెప్పేసి ఏదో ఇచ్చాడు, వైరల్ ఫీవర్ ఏదో. ఆయన ఏం చేశాడంటే ఇమీడియట్గానే ఇక్కడ హాస్పిటల్లో చూపించిన తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు చూపించిన తర్వాత ఆమె నీరసపడడంతో ఆమెని హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ప్యానెల్లో ఉన్న హాస్పిటల్కే తీసుకెళ్ళి చేర్చారు. చేరిస్తే వాళ్ళు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మేము చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసారు. అతనికి వాళ్ళ భార్యకు జరిగినటువంటి ట్రీట్మెంట్ 9 రోజుల పాటు జరిగింది. 9 రోజుల తర్వాత ఆమె చనిపోయింది దురదృష్టవశాత్తు. ఈ 9 రోజులకు అతనికి అయినటువంటి ఖర్చు 12 లక్షలు. 9 రోజులకు 12 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఆయనకి. ఆయన ఏం చేశాడు, మాకు ఉండేటటువంటి లిమిట్ 2 లక్షలే. ఒకసారికి ఒక వ్యక్తి హాస్పిటల్లో చేరిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడానికి ఉన్న అధికారం 2 లక్షలు ఈహెచ్ఎస్లో. అది ఎక్సీడ్ అయిపోయింది. 12 లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. మరి మనిషి ప్రాణం కాబట్టి అప్పు చేస్తాడో సొప్పు చేస్తాడో అమ్ముకుంటాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ తెచ్చి కట్టాడు పాపం. ఆమె దురదృష్టవశాత్తు ఇంత ఖర్చు పెట్టి అంత ప్రయాసపడినా కానీ పాపం అతనికి దేవుడే అండగా నిలవాలి, ఆమె చనిపోయింది. వచ్చి ఎక్సీడ్ అయినటువంటి డబ్బులకు కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక సౌలభ్యం కల్పించినట్లుగా రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా పార్లర్గా కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మీరు బిల్లులు తెచ్చుకొని మాకు పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, మీకు అయినటువంటి ఖర్చులో మా ప్యాకేజ్ ప్రకారంగా అందిస్తామన్నారు. ఎంత కామెడీయో చూడండి. 12 లక్షల రూపాయలు బిల్లు పెడితే అతనికి శాంక్షన్ అనేది 90,000 రూపాయలు. అంటే ఆమె హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి తీసుకున్నటువంటి ఖర్చు విలువ 12 లక్షలు అయితే, ఇక్కడ అంటే విజయవాడలో తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ ఖరీదు 1 లక్ష రూపాయలు ఉండొచ్చుగా 3-4 రోజుల్లో, అది కూడా రాలా. ఇప్పుడు అతను ఎవరికి చెప్పాలా? అటు మనిషిని పోగొట్టుకొని మానసికంగా చితికిపోయి, ఇటు 12 లక్షల రూపాయలు మరి అతను ఆస్తులు అమ్మాడో ఏమమ్మాడో, బంగారం అమ్మాడో లేకపోతే ఆర్థికంగా కూడా చితికిపోయాడు. చాలా భారం. ఈ 2 కలుపుకొని మానసికంగా అతను ఏ విధంగా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. సాధారణ ప్రజలకు కార్డు ఇచ్చారు మీరు, మంచిది, వెరీ గుడ్. ఏ విధమైనటువంటి ఆర్థిక భరోసా లేనటువంటి వ్యక్తులకు 25 లక్షల రూపాయలు మీరు ప్రతి సంవత్సరానికి కుటుంబానికి కవర్ అయ్యేలాగా చూస్తున్నారు, ధన్యవాదాలు, మేము కూడా దాన్ని సంతోషిస్తున్నాం. అలాగే ఒకవేళ అంతకంటే ఎక్కువ డబ్బులు అవసరం వచ్చినా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఉంది కదా. సాధారణ వ్యక్తులు 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు కాస్ట్లీ జబ్బులు ఏం మాకు రావా? మేము మనుషులం కాదా? మేము భూమి మీద బతికేటువంటి వాళ్ళం కాదా? మేము కూడా అదే అన్నం, అదే నీరు తాగి, అదే గాలి పీల్చుకొని బతుకుతున్నాం కదా. వాళ్ళకు 25 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి పథకం ఉంది, మాకు 2 లక్షల రూపాయలకి ఎందుకు ఆపేశారు? ఒకవేళ 2 లక్షలు దాటితే రీయింబర్స్మెంట్ అని పెట్టుకొని 12 లక్షలు ఖర్చు పెడితే మీరు 90,000 రూపాయలు శాంక్షన్ చేశారే, మిమ్మల్ని ఏమనాలి? ఈ పథకాన్ని ఏమనాలి? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. హెచ్ఓడిలో పనిచేసేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు ట్రెజరీ డిపార్ట్మెంట్లో. వాళ్ళ అత్తగారు ఇదే గుంటూరులో, ఇదే గోరంట్ల అనేటటువంటి ప్రదేశంలో ఒక సివియర్ కార్ యాక్సిడెంట్ జరిగింది ఆమెకు. రిటైర్డ్ ఎస్టీఓ ఆవిడ రోడ్డు దాడుతూ ఉండగా కారుడు కొట్టేశాడు. చాలా పెద్ద ప్రమాదం. ఆమెను గుంటూరులో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తే, మా హాస్పిటల్లో ఈహెచ్ఎస్కి సంబంధించినటువంటి కార్డు మేము యాక్సెప్ట్ చేయము, తీసుకెళ్ళిపోండి అన్నారు. బాగుంది, తీసుకెళ్ళి వేరే హాస్పిటల్ చేర్చుకోవచ్చు కదని చాలామంది మతి లేనటువంటి వ్యక్తులు అడగొచ్చు.
ఏమండి, యాక్సిడెంట్ అయ్యి అంత ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ హాస్పిటల్ తీసుకెళ్లడమే క్రిటికల్. అక్కడి నుంచి మరలా ఇంకొక హాస్పిటల్కి, అక్కడ చల్లదంటే ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఆ మనిషికి ఏదైనా అయితే ఎవరిది బాధ్యత? ఏంటిది? రిస్క్తో కూడింది. అంటే మీ ప్రాణం అయితే ఒకటే, మా ప్రాణం అయితే ఒకటే. ఆమెను తీసుకెళ్ళి చేర్చి ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారో, అయ్యా మేము డబ్బులు కడతామయ్యా అని చెప్పేసి అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అంటే ఆ రిటైర్డ్ ఎస్టీఓ గారికి హెల్త్ కార్డ్ అనేటటువంటిది ఏ విధంగానూ పనికి రాకుండా, నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం. ఇంకా ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? అంటే ఇట్లా ఈహెచ్ఎస్ మీకుందని ప్రభుత్వం చెప్తుంది. కొంతమంది మీకు ఈహెచ్ఎస్ కింద వైద్యం చేస్తామని హాస్పిటల్ వాళ్ళు దాంట్లో చేరుతున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళు అట్లా చేర్చుకోకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం మరి ప్రభుత్వానికి కానీ, లేదా మీరు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కానీ అటువంటివి ఉన్నాయా? ఫిర్యాదులు చేసినటువంటి సందర్భాలు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఫిర్యాదు అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి, ఈహెచ్ఎస్ హాస్పిటల్స్లో 1386 హాస్పిటల్స్ ప్రైవేట్ ఉన్నాయి. అలాగే ఒక 312 హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా మేము తీసుకోవచ్చు. పథకం అమలు ఎలా జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి లోపాలేంటి, ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చారని అనుకుందాం. నేను పెట్టిన బిల్లు శాంక్షన్ చేసి నా డబ్బులు నాకు ఇవ్వడానికే 2 సంవత్సరాల కాలం తీసుకుంటున్నటువంటి ఈ ట్రస్ట్ నేను ఫిర్యాదు చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికి పట్టించుకుంటారు? ఆ మనిషి ఉండగానే పట్టించుకుంటారా? అతను చనిపోయిన తర్వాత పట్టించుకుంటారా? ఎవరు చేయలేదా ఫిర్యాదులు? 100 ఫిర్యాదులు వెళ్ళినాయి, 100 మంది లాడ్జ్ చేశాం. కానీ ఈ రోజు వరకు చర్యలేవి. ఏమి చర్యలు తీసుకున్నారు? అసలు ఎందుకు చాలా విచిత్రకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ ప్యాకేజీలు అవన్నీ తీసి పక్కన పెడితే, నాకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి గవర్నమెంట్ నుంచి ఈహెచ్ఎస్ కింద అతనికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా నాకు తెలియదు. అతనికి ఎంత తీసుకుంటున్నాడో కూడా అతనికి తెలియదు. నా పేరు చెప్పి ఈహెచ్ఎస్లో అతనికి ఎంత శాంక్షన్ అయింది ఎట్లా తెలుస్తుందండి? ఎవరు చెప్తున్నారు? మాకు మెసేజ్ కూడా రావట్లేదే. రెండోది, హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి మనం ఓపీ రాయించుకున్న తర్వాత రూమ్ ఒకటి అలాట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇందాక నేను స్లాబ్స్ చెప్పాను, 2 స్లాబ్స్ 3 స్లాబ్స్ చెప్పాను. మొదటి స్లాబ్లో ఉన్నటువంటి 225 రూపాయలు కట్టేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు షేరింగ్ రూమ్ ఇస్తారు. 2 బెడ్లు ఉంటాయి, షేరింగ్ చేసుకోవచ్చు. 3 స్లాబ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారులకు లేదా పై స్థాయి బేసిక్ కలిగినటువంటి వాళ్ళకు ఎక్కువ కడతాం కాబట్టి వాళ్లకు సపరేట్ బెడ్ ఇవ్వాలి. ఇస్తున్నారా? మీరు చూసారా? వాళ్ళు ఏదైనా గమనిస్తున్నారా? అలాగే వెళ్ళినటువంటి వాళ్లకు భోజనాలు కూడా వాళ్ళే అందించాలి. ఇస్తున్నారా? అలాగే రకరకాల జబ్బులకు ట్రీట్మెంట్ చేయాలి. ఏ జబ్బుకు ట్రీట్మెంట్ చేస్తా చెప్తాను చూడండి. ఒక ఉదాహరణకి ఒక స్టంట్ వేయాలనుకుందాం, గుండె జబ్బుకు ఒక స్టంట్ వేయాలనుకుందాం. ఉద్యోగస్తుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. స్టంట్ వేసేటువంటి సందర్భంలో వీళ్ళు ఏమంటారంటే, సార్ మీకు ఇచ్చేటటువంటి ప్యాకేజీ మాకు గిట్టుబాటు కాదు. ఆ స్టంట్ అనేటటువంటిది చాలా చీప్గా ఉండేటువంటి స్టంట్ మీ ప్యాకేజ్లో వస్తుంది కాబట్టి మేము ఇంపోర్టెడ్ వేస్తాము, మాకు 1 లక్ష రూపాయలు కట్టాలంటారు. మనిషి ప్రాణం ముఖ్యమా, 1 లక్ష రూపాయలు ముఖ్యమా? మాకు చెప్పండి. అప్పుడు ఆ సందర్భంలో ఏం చేయాలి? ప్రాణమే ముఖ్యం. చేసేది అల్టిమేట్గా ఏం చేయాలి? హాస్పిటల్లో చేర్చుకున్నాము, మీకు అది స్టంట్ వేస్తే 5 ఏళ్ళు బతుకుతాడు, ఈ స్టంట్ వేస్తే 15 ఏళ్ళు బతుకుతాడని చెప్పాడండి డాక్టరు. ఏం చేయాలి? తీసుకోవాల్సిందే కదా. నెక్స్ట్, చేరిన కాడి నుంచి కనీసం 50,000 రూపాయలు, అంటే ఒక హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లేదంటే లివర్ కావచ్చు, ఇటువంటి ఇంపార్టెంట్ డిసీజెస్ ఏవైతే చాలా సీవియర్ డిసీజెస్ ఉంటాయో వాటికి సంబంధించి హాస్పిటల్ చేరిన తర్వాత ఆ జబ్బు ఎంతో డయాగ్నోస్ చేయడం కోసం ఒక 50,000 రూపాయలు టెస్టులు చేస్తారు. ఆ 50,000 రూపాయలు ఇందులో కవర్ కావు. పరీక్షలు, ఆరోగ్యశ్రీ కార్డులు అన్నీ వాళ్ళే, సమస్య లేదు, అందులో రూపాయి కూడా తీసుకోవడానికి లేదు. కానీ ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా ఒక 50,000 రూపాయలు ముందు టెస్టులకు పెట్టుకొని ఆ టెస్టులని తన డబ్బులతో చేయించుకొని వెళ్ళాలి. కొన్ని హాస్పిటల్స్ చివరిలో మినహాయించుకుంటున్నాయి, కొన్ని హాస్పిటల్ మినహాయించుకోవట్లే. అలాగే భోజనం పెట్టాలి. ఆ భోజనం ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో మరి ఆరోగ్య శాఖ మంత్రో లేకుంటే ముఖ్యమంత్రో లేకుంటే ఆరోగ్య శాఖకు మరి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తులు వాళ్ళు భోజనం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి భోజనం పెడుతున్నారో. కాఫీనో టీనో లేకుంటే పాలో ఇవ్వాలా. అలాగే రకరకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అన్ని పేపర్లో ఉన్నాయి, అన్ని మాన్యువల్లో ఉన్నాయి, ఒక్కటి కూడా అమలుపరచడానికి వీల్లేదు. మీరు బిల్లు చేయడానికే సంవత్సరం తీసుకుంటున్నారే,
మరి మేము ఇచ్చిన కంప్లైంట్ దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడు తీసుకుంటారు? ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా రాజకీయ నాయకులువో, రాజకీయ నాయకుల బంధువులువో, లేకుంటే బాగా రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల కనెక్షన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళవో అవి ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోరు, ఖచ్చితంగా తీసుకోరు. ఎన్ని చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. అంటే అన్నీ ట్రాన్స్పరెంట్గా ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయని మీ ఉద్దేశమా? ఈరోజు ఒక సర్వే నిర్వహిద్దాం, మీరే నిర్వహించండి సర్వే. ఉద్యోగస్తులకు మొత్తానికి కూడా ఒక మెసేజ్ ద్వారా వదలండి. ఈహెచ్ఎస్ జరుగుతున్నటువంటి అందుతున్నటువంటి సేవల పట్ల మీరు తృప్తిగా ఉన్నారా? అక్కడ అవినీతి అనేది జరుగుతుందా? అది సరిగా జరుగుతుందా? ఐవీఆర్ఎస్ అన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకునే అవకాశం ఉందిలే. కానీ ఇవన్నీ అందుకోసమే నేను చెప్పింది. ఆ తాయెత్తులు అమ్మేటువంటి మోళీ వాళ్ళు చేసే గారడీ లాంటి విధానం ఇది. కాబట్టి ఈహెచ్ఎస్ ఎక్కడా కూడా సక్రమంగా అమలు జరగడం లేదు, దీని మీద పర్యవేక్షణ లేదు. మాకు పంపించండి, మీకెందుకు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్లే తప్ప దానికి ఎక్కడా కూడా చర్యలు తీసుకునే సందర్భం లేదు. అవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు మనం చెప్పుకుంటున్న విధంగా ఈహెచ్ఎస్ అనేటటువంటిది ఉద్యోగస్తులకే కాదు కదా, మరి రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలకు వాళ్ళకు వైద్యం చేస్తున్నారు మీరు? ఈ డబ్బులన్నీ ఈహెచ్ఎస్ మీద వేస్తారు. ఆలోచించండి. ఒక ఆయన పన్ను నొప్పికి సింగపూరో లేకుంటే అటు అమెరికానో పోయి, గత ప్రభుత్వంలో అమెరికానో పోయి ఒక 2 కోట్ల రూపాయలు బిల్లు చేస్తే ఆ 2 కోట్లు చెల్లించారు. 2 కోట్ల రూపాయల బిల్లు మీ రాజకీయ నాయకులు కన్నా 2 లక్షల రూపాయల బిల్లు మాకు ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించేటువంటి పరిస్థితి. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుడు హెల్త్ కార్డు పనిచేయదు, ఇంకా అతనికి ఎంప్లాయీ హెల్త్ కార్డు అతనికి పనిచేయదు. అది రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీ హెల్త్ కార్డు అనేది ఒకటి స్పెషల్గా తీసుకోవాలి. అది తీసుకోవడానికి 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కార్డు తీసుకోవడానికి, కార్డు ఇవ్వటానికి, ఓన్లీ కార్డు తీసుకోవడానికి 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఎవరిని నిందిద్దాం? ఎవరికి చెప్పాలా? ఇందులో భాగస్వాములుగా ఉన్నటువంటి రికగ్నైజ్డ్ సంఘాలు మాట్లాడవు. దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి పెద్ద వ్యవస్థ ఒకటి ఉంది మనకు విజయవాడ దగ్గరలో, చాలా పెద్ద వ్యవస్థ. అందులో ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక ఆయన ఉంటాడు, దానికి సూపర్విజన్ కానీ. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు చేశాడు. అంటే ఇందులో ఉన్నటువంటి లొసుగులు బాగు చేయడం కోసం ఆయన కొంత ప్రయత్నం చేశాడని తెలిసింది ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా కూడా దాని సీట్ లాగా కంఫర్టబుల్ పొజిషన్ లాగా ఫీల్ అయ్యి హ్యాపీగా అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఎవరూ కూడా బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. అక్కడికి పోతే అయ్యా మాకు ఈ ఇబ్బంది కలిగింది, మా స్నేహితుడు మాచర్లకు సంబంధించినటువంటి మా స్నేహితుడు వాళ్ళ అమ్మాయికి హెల్త్ బాగోక హాస్పిటల్ చేర్పించాడండి గుంటూరులో. చేర్పిస్తే ఆ అమ్మాయికి సంబంధించి ఏదో ఒక ఏదో బయోమెట్రిక్ అది ఆథెంటికేషన్ జరగల. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేయించాడు, ఇప్పుడేమో జబ్బు పడిన తర్వాత అప్డేట్ కాల. ఈ అప్డేషన్ కోసం అతను కనీసం 4-5 సార్లు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా దీని మీదనే బతుకుతా ఉంది. ఏదైతే న్యాయంగా ధర్మంగా ఎవరి యాచన లేకుండా కరెక్ట్గా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయో అవి జరగకపోవడం ఈ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇలాగా మేము చేయిస్తామని చెప్పి ఈ ఓడీలు తీసుకునేటువంటి నాయకులు ఉంటాడు. 365 రోజులు ఓడీలు ఉంటాయి వాళ్ళకి. ఆ 365 రోజులు వాళ్ళు చేసేది ఏంటంటే ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి ఈ ఆధార్ అప్డేషన్ కాలేదు వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళ తప్పని నేను అంటలేదు, ప్రభుత్వం ఆ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంది. అధికారులు దీని మీద పర్యవేక్షణ తక్కువైంది. రకరకాలైనటువంటి సమస్యలతోటి ఈహెచ్ఎస్ అనేటటువంటి విషయమే భ్రష్టు పట్టింది. అసలు నాకు తెలిసి ఈహెచ్ఎస్లో సరిగా నిర్వహణ చేయడం లేదు, మాకు ప్యాకేజీలు మాకు రావాల్సినటువంటి డబ్బులు సరిగా ఇవ్వడం లేదు, కాబట్టి మేము సేవలు ఆపేస్తున్నాం. మీరు వినే ఉంటారు. ఇప్పటికీ సందర్భాలు విన్నా. ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఫెయిల్ అయితే ఎంఈఓ అడుగుతాడు, డిప్యూటీ డిఓ అడుగుతాడు, డిఈఓ అడుగుతాడు, పై స్థాయి డైరెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని అడుగుతాడు. ఇక్కడ నేను అంటాను, విద్యార్థి ఫెయిల్ అవ్వడం వెనక అతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, లేదా అతని స్వతహాగా అతనికి ఉండే బిహేవియర్ ఉండొచ్చు, అతని ఆ సామాజిక ఆర్థిక పరిస్థితులు రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. దానికి ఉద్యోగస్తుని బాధ్యుని చేస్తున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగితే ఏదైనా ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లోనో లేదా పోలీస్ డిపార్ట్మెంట్లోనో సస్పెన్షన్ విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా? దీనికి ఎవరు రాజీనామా చేస్తారు? దీనికి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఈహెచ్ఎస్ గురించి 2014 సంవత్సరంలో పెట్టారండి ప్యాకేజీలు.
ఇప్పుడు ఈహెచ్ఎస్లో ఒక జబ్బుకు అందించే ట్రీట్మెంట్కి ఇంత ప్యాకేజ్ ఇవ్వాలనే అంశము 2014 రివైజ్డ్ చేయలేదు. ఎప్పుడు చేశారు? ఎందుకు చేస్తాయి? ఇంకా ఆ హాస్పిటల్స్ అయిన ట్రీట్మెంట్ ఎలా చేస్తాయి? ఇక చూడండి, రోజు రోజుకు ఆధునికమైనటువంటి వైద్య సదుపాయాలు వస్తూ ఉన్నాయి. ఆధునిక సౌకర్యాలు మాకు ఇవ్వకపోగా ఆ పాత పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేసినా కానీ 2014 అంటే ఇప్పటికి ఎంత అయిందంటే 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల్లో టమాటా రేట్ ఎంత పెరిగింది? ₹2 నుంచి 40 రూపాయలకు 30 రూపాయలకు వచ్చింది టమాటా. కందిపప్పు రేట్ ఎంత పెరిగింది? నూనె రేట్ ఎంత పెరిగింది? బియ్యం రేట్ ఎంత పెరిగింది? మరి వాళ్ళు కూడా హాస్పిటల్ నడుపుకోవాలి కదా. మీరు అప్పుడెప్పుడో మీరు చిన్నప్పుడు మీరు రాజకీయ ఓనమాలు నేర్చుకునేటప్పుడు పెట్టిన 2014 ప్యాకేజెస్ని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని అమలు చేస్తాము, వాటితోటే మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. ₹1,00,000 ఆ రోజు మీరు ఫిక్స్ చేసినటువంటి ఒక ట్రీట్మెంట్కి ఈరోజు ఆధునికమైనటువంటి వైద్య విధానంలో 2 లక్షలు అవుతుంది అనుకోండి. ఆ ₹1,00,000 అతను లాస్ పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకుంటాడు? అది మా దగ్గర నుంచి వసూలు చేస్తాడు. మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు. అంటే ఏదో ఈ విధానంలో ఫ్రీగా వీళ్ళు తీసేసుకుంటున్నారు అనేటటువంటి ఒక అపోహ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కలిగించుకోవద్దు. ఫ్రీగా ఏది జరగడం లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తుడికి ఉపాధ్యాయుడికి ఇచ్చేటువంటి ప్రతి పథకానికి 100 రకాలైన బొక్కలు ఉంటున్నాయి. అవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి అబద్ధాల ప్రచారాలే. ఒక చిన్న అంశం ఏంటంటే, మేము ప్రతి నెల కట్టేటటువంటి దాంట్లో ₹2 లక్షలకి రెస్ట్రిక్ట్ చేశారు కదా. ఓ ప్రైవేట్ హెల్త్ స్కీమ్ తీసుకుందాం ఉదాహరణకి. దానికి మేము సంవత్సరానికి ₹13,000 కడితే ఒక 5గురు కవర్ అవుతారు సంవత్సరానికి. అది ఆ డబ్బులు మళ్ళీ మాకు రావు. ఈ డబ్బులు కూడా రావు, ఈ డబ్బులు కూడా రావు, ఆ డబ్బులు కూడా రావు. సంవత్సరానికి ₹13,000 తీసుకుంటే కుటుంబంలో ఉన్న 5గురికి కవర్ అవుతుంది, ఆరోగ్య భద్రత ఉంది. ₹5 లక్షల సంవత్సరానికి కవరేజ్ ఉంటుంది. ఆ కార్డు తీసుకెళ్తే మా కళ్ళ ఎదురుగానే, మా ఈహెచ్ఎస్ కార్డు తీసుకెళ్తే నువ్వు అక్కడికి పో అన్నటువంటి వాళ్ళు ఈ కార్డు తీసుకెళ్తే రండి సార్ అని చెప్పేసి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి వాళ్లకు ఏ విధమైనటువంటి రూపాయి కూడా డబ్బులు ఖర్చు కాకుండా చక్కగా వాళ్ళకు వైద్యం చేసి పంపిస్తూ ఉన్నారు మా కళ్ళ ఎదురుగానే. మేమేమంటామంటే, దీనికంటే ఇప్పుడు కొనసాగించిన విధానం కంటే కూడా అత్యంత దుర్మార్గమైన విధానం ఇంకోటి లేదు. దీన్ని రివైజ్ చేయండి. ఎందుకు మార్చరు? ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు మార్చరు? ఇది కేవలం ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకే సార్. రకరకాల డిపార్ట్మెంట్లకి మళ్ళీ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. అంతకుముందు ఎండ్లెస్ ఎంత ఖర్చు అయినా కానీ వాళ్ళకు ఉండేటటువంటి రిఫరల్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ కార్డు తీసుకెళ్ళి ఆర్టీసీ హెల్త్ కార్డు తీసుకెళ్ళి వాళ్ళు ఆ హాస్పిటల్ చూపిస్తే ఆ రిఫరల్ హాస్పిటల్స్తో అతనికి 10 లక్షలైనా 20 లక్షలైనా 15 లక్షలైనా అతను ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవాడు. ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చేసామని చెప్పేసి విలీనం చేసినటువంటి దౌర్భాగ్యం వాళ్ళకి ఏం చేసిందంటే, వాళ్ళని కూడా ఈహెచ్ఎస్లోకి తీసుకెళ్ళారు. వాళ్ళకు కూడా 2 లక్షలే చేశారు. ఇప్పుడు ఏదైనా పెట్టాలంటే వాళ్ళు కూడా మళ్ళా ఫీజు రీయింబర్స్మెంట్కు పెట్టుకోవాల్సిందే, డబ్బులు కట్టుకోవాల్సిందే. మరి కష్టం. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వాళ్ళు జీతాలు చాలా తక్కువ. ప్రతి చిన్నదానికి కూడా, అంటే చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఆ డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఆ బస్సుల్లో ఉన్నటువంటి ప్రయాణికులతోటి వేగుతూనే ఉండాలి. రకరకాలైనటువంటి సమస్యలతోటి చాలా జబ్బులు కూడా తొందరగా వస్తాయి. ఎందుకంటే మా నాన్నగారు స్వయాన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి 60 సంవత్సరాల వరకు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ విధమైనటువంటి వైద్య విషయాలు ఇస్తూ ఉంటే మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాం. అలాగే టోటల్ ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడో శాంక్షన్ చేసినటువంటివి. వీటి మీద పర్యవేక్షణ ఎవరు చేస్తూ ఉన్నారు? కార్డు తీసుకెళ్తే ఈ టైం వరకే రండి, ఆ టైం వరకు రావు. జబ్బులు మనకు చెప్పొస్తాయా? టైం టేబుల్ వేసుకొని వస్తాయా? మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ వైద్యం చేసేటువంటి సౌకర్యం ఉండద్దా? సాధారణ ప్రజల్లాగా మేము కూడా మనుషులం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అలాగే పోలీసు వాళ్ళకు వైద్య భద్రత ఉంది. వాళ్ళకి సపరేట్, వాళ్ళ కార్డు సపరేట్, వాళ్ళకి అందించేటువంటి ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి కొంతవరకు నయంగా, కొంతవరకు పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. అయితే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా 30 రోజుల వరకు మెడికేషన్ ఈహెచ్ఎస్ కార్డులో చూడాలి. ట్యాబ్లెట్లు కానీ చెకప్ కానీ ఇవన్నీ
ఈరోజు చాలా తక్కువ హాస్పిటల్స్ ఈ విధానాల్ని సరిగా అమలు చేస్తూ ఉన్నాయి. ఆపరేషన్ చేస్తేనే ఇన్పేషెంట్గా జాయిన్ అయితేనే ఈహెచ్ఎస్ వర్తిస్తుంది. కానీ వాస్తవానికి ఈహెచ్ఎస్లో చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు కూడా, అంటే జాయిన్ కావడానికి అవకాశం లేనటువంటి వ్యాధులకు కూడా, డెర్మటాలజీ లేకుంటే ఇంకోటి సంబంధించినటువంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈహెచ్ఎస్ చట్టంలో ఉంది. కానీ ఎవరు ఇవ్వట్లేదే. నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి చేరితేనే, హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటేనే, మేము కత్తిరిస్తేనే లేదా కట్ చేస్తేనే నీకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది అనేటువంటి అంశం. 30 రోజులు ఫ్రీగా మరి మెడిసిన్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు, టెస్టులు చేయాల్సినటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళ ప్రీ ట్రీట్మెంట్ మెడికేషన్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు ఈరోజు రిటైర్డ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడే వాళ్ళు రాసేటువంటి ప్రిస్క్రిప్షన్ వీళ్ళు మందులు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంకా ఈహెచ్ఎస్ అనేటటువంటి దాని గురించి చెప్పుకునే కొద్దీ మీరు ఒక సర్వే నిర్వహించండి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ. ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే సమస్యలు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు కూడా ఉండుండొచ్చు. మా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పటికి నాకు తెలిసి అతను గుండెకి స్టంట్ వేయించుకొని ఆపరేషన్ చేయించుకొని సంవత్సరం పైన అవుతుంది. మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా అప్లై చేశాడు. ఈ రోజు వరకు ఆ బిల్లు ఎక్కడుందో తెలియదు. చూస్తే ఇది ఎక్కడ పెండింగ్. ఏంటి పెండింగ్? ఎందుకు పెండింగ్ అంటే, ₹1,00,000 ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత ఆ డబ్బులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాడు అప్పు తీసుకొస్తే ఏం కావాలి? ఒక ₹5 లక్షల అప్పు తీసుకొస్తే ₹5 లక్షల నెలకు ₹2 చొప్పున ₹10,000 కడతా ఉంటే ఓ 2 సంవత్సరాల తర్వాత నువ్వు డబ్బులు ఇస్తే ఏమవ్వాలి? చాలా నష్టపోతారు. ₹2,50,000 వడ్డీయే కట్టాలి కదా సార్. మీరు ఇచ్చేది కూడా 5 లక్షలకి 5 లక్షలు ఇస్తున్నారా? ఇవ్వరు కదా. మరి ఏంటి ఈ దుర్మార్గం? దీన్ని ఎలా బాగు చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్న ఏవైతే సంఘాల నాయకులు ఉన్నారో, మేము అన్ని ఉద్యోగులకు సమకూర్చి పెడుతున్నాము బ్రహ్మాండంగా అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు, లేదా ఇవి చేయడం కోసం మేము ఉన్నాం అంటే న్యాయబద్ధంగా ఉద్యోగులకు రావాల్సిన వాటిని చేయడం కోసం మేము ఉన్నామని చెప్పేసి ఒక మాటలు చెప్తూ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ ఈహెచ్ఎస్ ట్రస్ట్లోను అట్లాగా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ సరైనటువంటి వ్యవస్థని ప్రక్షాళన చేయడం ద్వారా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం. దీన్ని ప్రక్షాళన చేయండి, స్లాబులు మార్చండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ మధ్యకాలంలో మాకు బాకీలు చాలా రావాలి ప్రభుత్వం నుంచి, మాకు బకాయిలు రాలేదు కాబట్టి మేము ఆపేస్తున్నామని హాస్పిటల్స్ కూడా చెప్పినాయి. దాంట్లో చాలా విచిత్రమైనటువంటిది ఏంటంటే, ఆరోగ్యశ్రీలో ఉండేటటువంటి బాకీలు ఈహెచ్ఎస్లో ఉండేటువంటి బాకీల కంటే చాలా ఎక్కువ. ఈహెచ్ఎస్లో రావాల్సిన 31 కోట్లే మొన్నటి వరకు. ఆరోగ్యశ్రీలో రావాల్సినటువంటి బాకీలు 1900 కోట్లు. ఈ 1900 కోట్లు 31 కోట్లు మొత్తం కలిపి 2000 కోట్లలో 31 కోట్లకి మా ట్రీట్మెంట్ కూడా ఆపేశారు. అంటే ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ అనేటటువంటి కేవలం ఉద్యోగులు ఉపాధ్యాయులకు అందించేటువంటి ఆ ప్యాకేజెస్ పట్ల అసంతృప్తి కలిగేవు. తర్వాత ఈ ఆరోగ్యశ్రీలో వచ్చేటువంటి సాధారణ ప్రజలకు అందించేటువంటి వాటికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్. నేను ఒక ఉద్యోగిగా నా ఆఫీస్లో జరిగేటువంటి చిన్న తప్పుకి నేను కారణమై నేను సస్పెండ్ అయితే, నేను ఒక షోకాజ్ నోటీస్ తీసుకుంటే 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంత దరిద్రమైనటువంటి, ఒక పర్యవేక్షణ లేనటువంటి, ఎంతో కీడు చేస్తున్నటువంటి పథకాలు ప్రవేశపెట్టి దాని మీద సూపర్విజన్ చేయనటువంటి ఈ అధికారులు, ఉన్నతాధికారులు ఏమనాలి, ఈ రాజకీయ నాయకులు ఏమనాలి? రాజకీయ నాయకులు పాలించే వాళ్ళు మారుతున్నారు తప్ప వాళ్ళ విధానాల్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు రావడం లేదు. కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళైతే ట్రీట్మెంట్లు బ్రహ్మాండంగా చేయించుకుంటున్నారు. ఇక్కడ కాదు, వేరే దేశాలకు వెళ్ళి విదేశాల్లో చేయించుకొని రీయింబర్స్మెంట్కి పెట్టుకుంటే వాళ్ళకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మాకెందుకు 12 లక్షలు పెడితే 90,000 ఇస్తున్నారు? ఏంటిది అంటే, ప్రజల సొమ్మును మీరు ఏ విధంగా దోచుకోవచ్చు, మీకోసం ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. సార్, మీకు ఫోన్ ఉంది కదా, ఒక ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి ఒక నెల మొత్తానికి మీకు ఎంత అవుతుంది? హయ్యెస్ట్గా అయితే ఒక 500 రూపాయలు అవుతుంది. మరి ₹1,00,000 సంవత్సరానికి ఎందుకు అవుతుంది సార్? ఈ ప్రభుత్వ ఈ పెద్దలకి, వీళ్ళ రాజకీయ నాయకులకి వీళ్ళ అలవెన్స్ ఒక సంవత్సరానికి వచ్చేసరి ₹1,00,000, ₹10,000 ఎందుకు అవుతుంది? ఏమి రీఛార్జ్ చేస్తున్నారు మీరు? ఏం పనులు చేస్తున్నారు? ఎవరికి తెలియదు. న్యూస్ పేపర్లు వేయించుకోవడానికి ₹10,000 అంటే ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నటువంటి రాజకీయ నాయకులే. ఒక సామెత ఉంది, దొంగ నడిచాడంట వేరే వాడిని చూసి.
అట్లా ఉంది. మా బతుకులు బాగు చేయండి, ఈహెచ్ఎస్ను బాగు చేయండి. ఈహెచ్ఎస్ వలన అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగస్తురాలు ఒక ఆమె పొదిల్లో వాళ్ళ భర్త బాగలేకపోతే ఒంగోలులో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళు కార్డు యాక్సెప్ట్ చేయనటువంటి కారణంగా డబ్బులు ఇచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించు, వాళ్ళకి దయాదాక్షిణాలు ఏమి ఉండవు కదా, వాళ్ళు చేసేది బిజినెస్ కదా. కాబట్టి నేను రేపు తీసుకొచ్చేస్తానన్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇస్తారో ఎవరో తెలుసు, వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ భయం వాళ్ళది. కాబట్టి అతను చనిపోయినటువంటి సందర్భం. అంటే ప్రాణాలు తోడేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ కార్డు ఉందనే ధైర్యం మీద బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కార్డు లేదనుకోండి, నేను పక్కింటి దగ్గర ఒక 50,000 లక్ష రూపాయలు అప్పు తీసుకుని నేను హాస్పిటల్ చేరతా, అలాగే ఏదో కాగితం ఏదో ఒకటి రాసిస్తా. ఈ కార్డు ఉందనే ధైర్యం మీద లేనిపోని ధైర్యాన్ని తెచ్చుకొని నేను వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత భంగపడి దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆయా కార్డు చెల్లదంటున్నారని చెప్పేసి ఒక నాయకుడికి చెప్పి వాడు పరిష్కరించేలోపు ఇక్కడ ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇటువంటి సందర్భాలు అనేకం ఈ రాష్ట్రంలో. మీరు ప్రభుత్వమే ఒక సర్వే నిర్వహించమనండి. ఉద్యోగ ఉపాధ్యాయుడి దగ్గరికి సర్వే నిర్వహించలేరా వీళ్ళు? ఒక స్కూల్కో లేకుంటే ఒక ఆఫీస్కో ఒక పేపర్ పంపించమనండి. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఈహెచ్ఎస్లో సమస్యలు చెప్పమనండి. ఈ పేపర్లు ఈ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో సచివాలయం మొత్తం నిండిపోయే పేపర్లు రాకపోతే మరి నేను ఈ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నుంచి నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు ఈ ఈహెచ్ఎస్లో. దీన్ని ప్రక్షాళన చేయకపోతే తప్పనిసరిగా ఎప్పుడో ఏదో అంటారు సరే, పిల్లి కూడా ఒక రూమ్లో పడేసి కొడతా ఉంటే, గదిలో పడేసి కొడతా ఉంటే అది ఎదురు తిరిగేటువంటి సందంగా ఖచ్చితంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఏదో ఒక రోజు తగిన విధంగా బుద్ధి చెప్తారు. అది ఈ ప్రభుత్వమే కాదు, నేను చెప్పేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. మేము ఎప్పుడు అడిగినా, నేను ఏ ప్రశ్న వేసినా, మా ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాలు ఏ విధమైనటువంటి క్వశ్చన్ చేసినా మేము ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగం, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అడగం, రాజశేఖర రెడ్డి గారిని అడిగే పరిస్థితే లేదు, ఎన్టీఆర్ గారిని అసలు అడగం. మేము అడిగేది కుర్చీని. అక్కడ మీరు చేయాల్సినటువంటి పనిని నిర్వహించడం కోసం అవసరమైన ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా మాకు అనవసరం, ఆ వ్యక్తిని అడుగుతాము, ఎందుకంటే అతనే చేయాలి కాబట్టి. సో ఈహెచ్ఎస్ అనేటటువంటి ఈ మహమ్మారి నుంచి, ఇది కరోనా కంటే భయంకరమైనటువంటి మహమ్మారి, దీని నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభో అని ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు వీళ్ళందరి తరపున నేను ప్రభుత్వాన్ని విరమించుకుంటున్నాను. ఇదండి ఈహెచ్ఎస్లో ఉన్న ఇబ్బందుల గురించి పఠాన్ బాజీ గారు చక్కగా వివరించారు. వాస్తవానికి ఈహెచ్ఎస్ పేరు చెప్తేనే ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఉద్యోగులను కానీ పెన్షనర్స్ని కానీ గెంటి వేసే పరిస్థితి ఉన్నట్లుగా వారి మాటలను బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి సరైన చర్యలు తీసుకోవాలన్నది వారి యొక్క డిమాండ్, విజ్ఞప్తిగా కనపడతా ఉంది. థ్యాంక్స్ అండి.